ప్రైజ్ ద లార్డ్. స్నేహితులారా, మన జీవితాల్లో మనకున్న అత్యవసరతలను బట్టి, లేక అనారోగ్యాలను బట్టి, లేదా ఉద్యోగాలు, వివాహాలు, ఇలా అనేక విధాలుగా మనకు అవసరతలు ఉంటాయి కదా. వాటన్నిటి విషయంలో మరి దేవునిపై భారాన్ని వేసి, ప్రభువా నాకు కార్యం నా ఇంట్లో జరిగితే నేను పలానా మందిరానికి వచ్చి నేను నా మొక్కు చెల్లిస్తా, లేక నేను నా ఇంట్లో ఇలా గృహ కూడిక పెట్టుకొని ప్రభువా నీ బిడ్డలను నేను తృప్తిపరుస్తా, ఇట్లా కొన్ని విధాలుగా మొక్కులు ఉంటాయి. నా ఆరోగ్యం బాగు చేస్తే నేను పలానా మందిరానికి వస్తా, లేక నా పిల్లలు ఒక మంచి ఉద్యోగ జీవితానికి వస్తే నీకు ఇంత కృతజ్ఞత నేను తీసుకొని వస్తా. ఇలా కొన్ని మొక్కుబడులు మనకుంటాయి, అవి మనం చేసుకుంటాం. అయితే మనకున్న భారాన్ని బట్టి, మన అవసరతను బట్టి, దేవుని కృపను బట్టి దేవుడు మనకు మరి కృప చూపిస్తాడు. మనకు కావలసింది ఏదో ఆయన మనకు ఇవ్వడం జరుగుతుంది. సరే, మేలును పొందుకున్నాం, సంతోషంగా ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఇంకా ఆయనకు మొక్కు అనేది మనం మొక్కుకున్నాం. మనకున్న పనుల ఒత్తిడిని బట్టో దేనిని బట్టో కొంత నిర్లక్ష్యం అనేది మనకు వచ్చేస్తుంది. మొక్కు చెల్లించాలి అనేది మనసులో ఉంటుంది, ఆరాటం. కానీ ఆ మొక్కును చెల్లించడానికి పరిస్థితులు ఏదో ఒక కారణంగా మనకు అడ్డొచ్చి, సరేలే నెక్స్ట్ వీక్లో చూద్దాంలే, లేకపోతే నెక్స్ట్ మంత్లో చూద్దాంలే, ఇలా ఏదో ఒక కారణము పరిస్థితులను బట్టి మనం అలా అనుకొని నెక్స్ట్ మంత్ చూద్దాంలే అని కొంత నెగ్లెక్ట్ అనేది మనకు వస్తుంది. అయితే దేవుని ఇలా ఒకటి గమనించాలి, మనం అడిగాము, దేవుడు ఇచ్చాడు, దేవుడు కాబట్టి ఇవ్వాలి. ఇలా ఉంటాయి మన తలంపులు. ఇవ్వాలి, కరెక్టే. అయితే దేవుడు కూడా నీవు ఏదైతే అన్నావో అది నెరవేర్చుతున్నావా లేదా అనేది ఆయన గమనిస్తాడు. దేవుని బిడ్డలారా, ఏమీ చేయడు కావచ్చు, నీకు ఇచ్చిన మేలును కూడా మళ్ళీ తిరిగి తీసుకునే ఆ స్వభావం దేవుంది కాదు కదా. అయితే దేవుని బిడ్డలారా, నీవేదైతే అనుకున్నావో అది నెరవేర్చుతున్నావా లేదా అని మాత్రం ఆయన కంపల్సరీ అబ్జర్వ్ చేస్తాడు. అలా అబ్జర్వ్ చేసే దేవుడు అనడానికి మనకు నిదర్శనం 10 మంది కుష్ఠరోగులు మరి యేసు ప్రభు ఒక గ్రామానికి తన శిష్యులతో కలిసి వెళ్ళేటప్పుడు వాళ్ళు అంత దూరంలో నిలబడి యేసయ్యా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు